హైదరాబాదీ దమ్ బిర్యానీ 1.5 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసినాక అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసినాక ఇవి స్పైసెస్ ఉన్నాయి కదా, దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ బిర్యానీ మసాలాలు వేసేసి ఒక 3 hours అయితే నానాలి. 3 hours నానినాక రైస్ ఉడకబట్టి వేసుకోవాలి. అది తర్వాత మీకు చెప్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ పెట్టుకొని ఇది వాటర్లో కొంచెం ఆయిల్ ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయినాక రైస్ వేసి 50% ఉడకబెట్టినాక ఆ చికెన్లో వేసేసి దమ్ పెట్టుకోవాలి. రైస్ వేసుకుంటున్నాం. ఇది 50% ఉడకాలి. ఉడికే వరకు ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది. అందుకే ఎక్కువగా కలపకూడదు. మెల్లమెల్లగా కలుపుకుంటూ 50% ఉడికిపోవాలి రైస్. ఉడికినాక చికెన్లో వేసి దమ్ పెట్టుకుందామా. రైస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా దమ్ వేసుకొని ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక లేయర్ వేసుకొని ఇవి వేసుకుందాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఒక లేయర్ మీద వేసుకున్నాక మిగతా రైస్ వేసుకోవాలి. మిగతా రైస్ వేసుకుందాం. రైస్ వేసేసి దమ్ పెట్టేద్దాం. రైస్ దమ్ పెట్టుకున్నాం. రైస్ వేసుకుంటున్నాం. దాని మీద కొంచెం అంత నెయ్యి, ఇట్లా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మంచిగా రైస్ కూడా మంచిగా వస్తుంది విరగకుండా. ఈ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ ఏదైనా ఉంటే ఇట్లా అంచులు కొంచెం వేసి పెట్టుకోవాలి. బయట ఆవిరి రాకుండా. ఇది ఆవిరి రాకుండా ఉంటేనే లోపల మంచిగా చికెన్ కానీ ఏదైనా సాఫ్ట్గా ఉడుకుతుంది, లేదంటే ఉడకదు. ఇట్లా పెట్టేసుకుంటాం. పెట్టేసి మినిట్స్ మీడియంలో 10 minutes, లో ఫ్లేమ్లో 10 minutes, ½ an hour పడుతుంది ఇది రెడీ అయ్యేసరికి. ½ an hour తర్వాత ఆఫ్ చేసుకొని 10-15 minutes అట్లనే వదిలేయాలి. తర్వాత ఓపెన్ చేసుకుంటే రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయింది. అయితే మనం రైస్ బాయిల్ చేసుకున్నాము. అదే గిన్నెలో కొంచెం వాటర్ పట్టుకొని దీనిపైన బరువు పెట్టుకుంటే ఇక్కడ బయటికి ఇంకా ఆవిరి రాకుండా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి దమ్ బిర్యానీ రెడీ అయింది. దమ్ పెట్టుకున్నాం కదా, చూసారా ఎంత చక్కగా, అసలు మెత్తగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉడికింది. కింద నుంచి మెల్లగా కలుపుకుందాం. మసాలా కింద ఉంది కదా, చూడండి ఇంత బాగా స్మూత్గా ఉడికింది. ఇదిగోండి చికెన్ చూసారా, స్మూత్గా ఉడికింది. ఇంతేనండి దమ్ బిర్యానీ. ఇంకేముంది, హోటల్స్లో అయితే ఏవేవో మసాలాలు వేస్తారు. ఇంట్లో అయితే ఇది ఎంత తిన్నా కూడా ఏం ఉండదు, మసాలా ఏమనిపించదు. అన్నీ ఫ్రెష్గా ఇంట్లో చేసుకునేవే కాబట్టి ఎంతైనా తినచ్చండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి అండి. థ్యాంక్ యూ. చికెన్ దమ్ బిర్యానీ రెడీ టు ఈట్. It's yummy biryani, chicken dum biryani.